సద్గురువుని సమీపించినప్పుడు సద్గురువు యొక్క ఆనందం చేత ఏది నిమిత్తనాన్ని పొందవలసినటువంటి అవసరం ఉన్నదో లేనియే అయినటువంటిది ఉన్నదని నిజమని సత్యమనేటువంటి క్రాంతితో జీవిస్తుండేటువంటి ఆ మోక్షం యొక్క అనుభవంలో లేనిదైపోగా తాను ఆత్మగా జాగృతమయ్యేటువంటి అవకాశం ఉన్నది. తాను ఆత్మగా వ్యక్తమవుతాడు ఒక క్షణంలో. ఆ క్షణంలో తాను ఆత్మగా వ్యక్తమైనప్పుడు ఇక జీవితాంతము కూడా లేని తాను బాధించదు. లేనిగానే మిగిలిపోతుంది. సత్యమై తాను స్వీకరించడం అనేటువంటిది జరుగుతుంది. ఆ విధంగా ఆ వ్యక్తిలో మార్పు సంభవిస్తుంది. ఆ మార్పును అనుసరించి క్రమక్రమంగా ఆధ్యాత్మికమైనటువంటి అనుభవంలో ప్రవేశిస్తాడు. ఆధ్యాత్మిక మోక్షం. ఈ లేమిని గురించి మరికొన్ని విషయాలు తెలుసుకున్నాము. తెలియకపోవడము అనేటువంటి అధ్యాయం అన్నది నాట్ నోయింగ్ 377వ పేజీ. నాట్ నోయింగ్, తెలియకపోవడము. ఏమిటి తెలియకపోవడము, ఎవరికి తెలియకపోవడము, ఈ విషయాలై మేర్ బాబా కొన్ని ముఖ్యమైన విషయాలని తెలియజేశారు. అధ్యాయం ప్రారంభిస్తూ ఆత్మ అనంతము, ఆత్మ అనంతము, శాశ్వతము మరియు అవిభాజ్య ప్రజ్ఞ. ఆత్మ ఏ విధముగా అనంతమై ఉన్నటువంటిది, అది అవిభాజ్య ప్రజ్ఞగా ఎలా వ్యక్తమవుతుంది. నిర్మాణం వరకు మనస్సు స్థానే ఆత్మకు సహాయంగా నిలిచినటువంటి ప్రజ్ఞ నిర్వికల్పానుభవంలో భగవంతుని యొక్క అనంతమైనటువంటి మనస్సులో భగవంతుడిగా తాను భగవంతుడు అనేటువంటి అనుభవం పొందినటువంటి స్థితి పిదప, బ్రహ్మానుభూతి పొందిన పిదప ఆ ఆత్మ ప్రజ్ఞ అయి అనంత ప్రజ్ఞ అయి తాను ద్వితీయ తృతీయ యానములను పూర్తి చేసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఈ అనంతమైనటువంటి ఈ ప్రజ్ఞ పాక్షికముగా విభజింపబడినట్లుగా ఉపయోగించినప్పటికీ కూడా అది ఇప్పుడు అవిభాజ్యమైనటువంటిది. ఈ ప్రజ్ఞ ఎందుకు పాక్షికంగా ఆలోచిస్తుంది అని అంటే, సాధకుల యొక్క మనస్సు స్థానే గురువు అనుభవించేటువంటి ప్రజ్ఞ ఆధ్యాత్మిక మార్గంలో కల్పన భేదములు కలిగినటువంటి స్థితులకు అనుగుణమైనటువంటి రీతిలో రూపములను, స్థితులను, అనుభవములను వ్యక్తం చేస్తూ పాక్షికంగా ఉన్నట్లుగా అనిపిస్తుంది ఈ ప్రజ్ఞ. కానీ సత్యానుభవం దృష్టిలో చూసినట్లయితే ఎప్పుడైతే భగవంతుడిగా తాను తన మనస్సులో మేల్కొన్నాడో అప్పటి నుండి ఈ ప్రజ్ఞ అవిభాజ్యముగా సర్వము తానే, సర్వము తన ఆత్మయై ఆత్మగా తాను జీవిస్తున్నానన్నటువంటి అనుభవంతో జీవింపజేసేటువంటిది ఈ ప్రజ్ఞ, అనంత ప్రజ్ఞ, అవిభాజ్య ప్రజ్ఞ. ఈ విషయంలో 364వ పేజీ ఒకసారి చూద్దాము.
ప్రజ్ఞ యొక్క అనుభవంలో తాను ప్రజ్ఞే వ్యక్తమవుతున్నాడు. తాను వ్యక్తిగా, వ్యష్టిగా, ఆధ్యాత్మిక ముముక్షుడుగా లేదా ఆత్మగా, పరమాత్మగా కాకుండా కేవలము ప్రజ్ఞగానే వ్యక్తమవుతున్నాడు, ప్రజ్ఞగానే అనుభవిస్తున్నాడు. తన ఈ ప్రజ్ఞానుభవంలో తన యొక్క మనస్సు ప్రజ్ఞ అయినటువంటి తన యొక్క మనస్సు కారణంగానే ఈ భౌతిక సూక్ష్మ మానసిక ప్రపంచముల యొక్క ఉనికి ఆధారపడి ఉన్నది అనేటువంటి ఎరుక కలిగి ఉంటున్నాడు. ఆ ఎరుకలో ఈ మూడు ప్రపంచములు భౌతిక సూక్ష్మ మానసిక ప్రపంచములు తన అనంత మనస్సు నుండే ఉద్భవిస్తున్నట్లుగా ఈ మూడు ప్రపంచములు భౌతిక సూక్ష్మ మానసిక ప్రపంచములు తన అనంత మనస్సు నుండే, అంటే ప్రజ్ఞ అయినటువంటి వ్యక్తి యొక్క అనుభవం చెప్తున్నారు ఇక్కడ మేర బాబా. తన అనంత మనస్సు నుండే ఉద్భవిస్తున్నట్లుగా ఈ ప్రపంచము అంతులేని తదితర విశ్వములు ఎప్పుడు తన ముందే తన భాగముల చేతనే ఉన్నట్లుగాను దర్శిస్తూ ఉంటాడు. అనంత ప్రజ్ఞగా ఉన్నటువంటి వ్యక్తి, ఈ వ్యక్తిని అనంత ప్రజ్ఞాశాలి అంటున్నారు మేర బాబా. అనంత ప్రజ్ఞాశాలి అయినందున ఆయన పరిష్కరించలేని, నశింపజేయలేని లేదా విప్పలేని సంస్కార సమస్య ఏది ఉండదు. ఎందుకంటే ఆయన యొక్క స్వీయ అనుభవంలో ఉన్నది తనే ఉన్నాడు. తాను ఉండడం అనేటువంటిది అవిభాజ్య అనంత ప్రజ్ఞగా ఉంటున్నాడు. తన ప్రజ్ఞ అనుభవంలో ఈ సర్వము కూడా తాను ఊహించి కల్పించుకుంటున్నాడు. తాను ఊహించి కల్పించుకోవడానికి అవసరముగా తన అనంత మనస్సును ఉపయోగించుకుంటున్నాడు. సాధారణ మానవావస్థానంలో మనస్సు చెప్పు చేతలలో జీవుడు జీవిస్తూ ఉంటాడు. ఎందుకంటే మనస్సు అదుపులో లేని కారణం చేత మనస్సు ఏ ఊహనైతే వ్యక్తం చేస్తుందో ఆ ఊహను అనుగుణ్యముగానే జీవించగలుగుతాడు తప్ప దాన్ని అతిక్రమించి అధిగమించి జీవించేటువంటి అవకాశము ఇవ్వదు మనస్సు. అంత శక్తి కలిగినటువంటిది ఈ మనస్సు. ఈ మనస్సుకు అసలు ఉనికి లేనటువంటి మనస్సుకు అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అంటే సంస్కారం యొక్క బలం. అనుభవించవలసినటువంటి చేయవలసినటువంటి సంస్కారం యొక్క బలము ఈ మనస్సుకి ఇస్తుంది. దాన్ని ఆధారంగా చేసుకుని ఈ మనస్సు ఊహ ప్రపంచాన్ని సృష్టిస్తుంది, కల్పిస్తుంది, అందులో మానవుడిని జీవింపజేస్తుంది. ఆ ఆలోచనకు అన్యముగా వ్యక్తి జీవించలేడు, అవకాశాన్ని ఇవ్వదు. నేను విజ్ఞతతో ఉన్నాను, నేను విజ్ఞానమై ఉన్నాను, నేను జ్ఞాన సౌపాద్యంతో నేను నిత్యానిత్య వస్తు వివేకము కలిగి ఉన్నాను అని ఎంత అనుకున్నప్పటికీ కూడా తన ఆలోచన అనుగుణ్యముగానే జీవించగలుగుతాడు. తనకు వచ్చినటువంటి ఆలోచన తన విజ్ఞతకు సంబంధించింది అనుకుంటున్నాడే కానీ బలీయమైనటువంటి తన జీవ చైతన్యంపై ముద్రితమైనటువంటి సంస్కార ప్రవృత్తమైనటువంటి గుర్తించలేని కారణం చేత ఆ సంస్కార ప్రారంభికమైనటువంటి మనస్సు యొక్క ఆలోచనలలో కొట్టుకుని ఉంటాడు. దాని నుండి తప్పించుకోవడం సాధ్యం కాదు. ఒక ప్రజ్ఞాశాలి మాత్రమే తను ఇచ్చానుగుణ్యముగా ఆ స్థితిని తొలగించగలడు. ఈ మూడు ప్రపంచములు తన మనస్సు నుండే ఉద్భవిస్తున్నట్లుగాను
ఉద్భవించి ఉండడము కాదు, ఉద్భవిస్తూనే ఉంటుంది. ఇది ఎప్పుడు నిరంతరాయంగా ఉద్భవిస్తున్నట్లుగాను ఈ ప్రపంచము అంతులేని తదితర విశ్వములు ఎప్పుడు తన ముందే తన పాదముల చెంతనే ఉన్నట్లుగాను దర్శిస్తూ ఉంటాడు. అనంత ప్రజ్ఞాశాలి అయినందున ఆయన పరిష్కరించలేనటువంటి, నశింప చేయలేనటువంటి లేదా విప్పలేని సంస్కార సమస్య ఏదీ ఉండదు. ఏ సంస్కార సమస్య అయినప్పటికీ కూడా ఎంత బలీయమైనటువంటి అది సహజ సంస్కారమే కావచ్చు, అసహజ సంస్కారమే కావచ్చు, ఏ సంస్కారమైనా ఎంత బలీయమైనటువంటి సంస్కార సమస్య అయినప్పటికీ కూడా ఆయన విప్పగలుగుతాడు, ఆయన నశింప చేయగలుగుతాడు. ఈ సంస్కారాలు మానవ రూపంలోని అనంత ప్రజ్ఞగా, ఈ అనంత ప్రజ్ఞ ఎక్కడో ఉండదు. ఎక్కడ పరాత్పర పరబ్రహ్మ స్థితిలో కానీ పరమాత్మ స్థితిలో కానీ ఉండడము కాదు. మానవ రూపంలోని అనంత ప్రజ్ఞగా, మానవ రూపంలో ఉన్నటువంటి వ్యక్తి, మానవుడిగానే జీవిస్తున్నటువంటి వ్యక్తి, ఏకకాలంలో తాను దేవుడినై ఉన్నానన్నటువంటి అనుభవంతో సహా ఈ మూడు ప్రపంచముల యొక్క ఎరుక కలిగి ఉన్నటువంటి వ్యక్తి తాను అనంత ప్రజ్ఞలై ఉన్నాను అనేటువంటి పూర్తి ఎరుకతో, అనుభవంతో ఉత్తమునిగా సద్గురువు సమస్త జ్ఞానమును, సమస్త శక్తిని, సమస్త ఆనందమును అనుభవిస్తాడు. ఈ అనంత అవిభాజ్య ప్రజ్ఞ కలిగినటువంటి వ్యక్తి, ఈ ప్రజ్ఞాశాలి ఎవరు అంటే మానవ రూపంలో జీవించి ఉన్నటువంటి సద్గురువు. అనంతంగా ప్రజ్ఞాశాలి అయినందున ఆయన పరిష్కరించలేనటువంటి, నశింపజేయలేనటువంటి, విప్పలేనటువంటి సంస్కార సమస్య ఏదీ ఉండదు. మానవ రూపంలోని అనంత ప్రజ్ఞగా, ఉత్తమునిగా సద్గురువు సమస్త జ్ఞానమును, సమస్త శక్తిని, సమస్త ఆనందమును అనుభవిస్తుంటాడు. విశ్వ మనస్సు మహాకారణ మనస్సుకు సంబంధించిన విశ్వ మనస్సు అంటే మహాకారణ మనస్సుకు సంబంధించినటువంటి, మనం ఇదివరకు చెప్పుకున్నాము, మనస్సు మహాకారణ మనస్సు. మనస్సు అంటే భౌతిక ప్రపంచానుభవంలో మనం జీవిస్తున్నప్పుడు భౌతిక ప్రపంచానుభవంలో మన అనుభవానికి, అందులో ప్రాప్తికి వ్యక్తమయ్యేటువంటి సమస్తము కూడా మనస్సు నుండి వ్యక్తమవుతుంది, మనస్సు ద్వారానే వ్యక్తమవుతుంది. మనస్సే ఆయా స్థితులుగా వ్యక్తమవుతుంది. వివేకానుభవములు కానీ, స్వప్నానుభవములు కానీ. సుషుప్తి అనుభవం దగ్గరికి వచ్చేటప్పటికీ ఈ మనస్సు మహాకారణ మనస్సు అవుతుంది. అంటే మరునాడు నీవు జీవించవలసినటువంటి అవసరమునకు అనుగుణ్యమైనటువంటి రీతిలో నీ చిత్త వృత్తులను వ్యక్తం చేసి చైతన్యం ముందు ఉంచుతుంది, చైతన్యంతో తాదాత్మ్యత చెందింపజేస్తుంది. తదనుగుణ్యముగా ఈ చిత్త వృత్తి సంస్కారమై ఎంత గాఢ నిద్రలో ఉన్నప్పటికీ కూడా నిన్ను లేపుతుంది, తన పని చేయించుకుంటుంది. ఆ విధంగా ఈ మహాకారణ మనస్సు చిత్తవృత్తిని వ్యక్తం చేస్తుంది. దీనినే మానసిక శరీరం అన్నారు. మనకు వెలుగువ అనుభవ స్థితిలో అనుకుంటున్నామే తప్ప ఈ భౌతిక శరీరము ఏ విధంగా ఉందో, సూక్ష్మ శరీరం ఏ విధంగా ఉందో, మానసిక శరీరం ఏ విధంగా ఉందో అనుభవపూర్వకంగా తెలియదు చాలా మందికి. భౌతిక శరీరం ఉనికి కలిగి ఉన్నదని అందరికీ తెలుసు. కానీ స్వప్నమును గురించి ఆలోచించినట్లయితే స్వప్నానుభవంలో తాచబడేటువంటి శరీరము, అక్కడ ఊరకపడేటువంటి శరీరము సూక్ష్మ శరీరము, అది కొంతవరకు తెలుస్తుంది.
అనుభవము భౌతిక అనుభవం అయినప్పటికీ కూడా అక్కడ శరీరము సూక్ష్మ శరీరం, అనుభవం చేసేటువంటి చైతన్యము సూక్ష్మ చైతన్యము కాదు, అది భౌతిక చైతన్యమే పాక్షికంగా నీ చేత అనుభవింపజేస్తుంది. ఇక మానసిక శరీరము అన్నప్పుడు ఉన్నదనుకోవడమే తప్ప ఈ మానసిక శరీరము చాలా మందికి తెలియదు. ఎవరికి తెలుస్తుంది అని అంటే మెహర్ బాబా తెలియజేసినటువంటి సూచనను అనుసరించి మెహర్ బాబా ఎడల అనన్యమైనటువంటి ప్రేమతో ఆయన యొక్క దివ్య నామస్మరణ చేస్తున్నప్పుడు ఆ నామస్మరణ ఎప్పుడు గురుకులోనూ నిద్రావస్థలోనూ కూడా జరుగుతున్నప్పుడు, అంటే ముఖ్యంగా మెహర్ బాబా తెలియజేసింది, నీవు నిద్రకు ఉపక్రమించే ముందు నా నామస్మరణతో నిద్రలోకి వెళ్ళు, వీకులో ఉన్నంత వరకు నామస్మరణ చేస్తున్నాను అనేటువంటి ఎరుక ఎలా నిలిచి ఉంటుందో అదేవిధంగా నీకు తెలియకుండగానే నీవు నిద్రావస్థలోకి వెళ్ళిపోతావు. నిద్రావస్థలోకి వెళ్ళిపోయిన తర్వాత కూడా నీవు నిద్రపోతున్నావు అనేటువంటి స్థితి కాకుండా నా నామమునే స్మరిస్తున్నావు అనేటువంటి అనుభవంతో నీవు నిద్రలో ఉంటావు. ఆ నిద్రలో కాల్చబడేటువంటి స్వప్నములు ఈ స్వప్న అనుభవమునకు సాక్షిత్వ అనుభవాన్ని నా నామం ఇస్తుంది అని తెలియజేస్తారు మెహర్ బాబా. ఇంకా అలాగే కొనసాగించినట్లయితే నామస్మరణ నిద్రావస్థలో నీకు తెలియకుండగానే నామస్మరణ జరుగుతుంటుంది. ఈ నామస్మరణ ద్వారా స్వప్నం యొక్క అనుభవము, స్వప్న అనుభవ రహస్యము నీవు తెలుసుకోగలుగుతావు. అంటే వేకువలో ఉన్నటువంటి అనుభవం ద్వారా ఈ నామస్మరణ యొక్క ఎరుక నీవు ఎలా కలిగి ఉంటావో అదేవిధంగా స్వప్నానుభవంలో కూడా ఆ నామస్మరణ యొక్క ఎరుక స్వప్నస్థితిలో ఎరుక కలిగి ఉంటావు. ఏ స్థితికి ఆ స్థితి పాక్షికమైనటువంటి స్థితి. వేకువ అనుభవ స్థితి ఒకటి, నిద్రలో దాచబడేటువంటి స్వప్నానుభవ స్థితి ఒకటి. స్వప్నానుభవంలో ఉన్నటువంటి ఆ ఎరుక వేకువానుభవంలో ఉన్న ఎరుకగా ఉండదు. అది స్వప్నానుభవంలో సంబంధించినటువంటి స్వప్నానుభవ పరిధిలో పరిమితమైనటువంటి ఎరుక. అదేవిధంగా నీవు నామస్మరణ అలా కొనసాగించుకుంటూ ఉన్నట్లయితే ఇంద్రియములన్నీ విశ్రాంతి తీసుకుంటుంది. ఇంద్రియములను ప్రేరణ చేసేటువంటి మనస్సు విశ్రాంతి తీసుకుంటుంది. మనస్సును ప్రేరణ చేసేటువంటి ఈ జీవ చైతన్యము, సంస్కారితమైనటువంటి చైతన్యము ఇక అప్పటికి వ్యక్తమై అనుభవింప చేయవలసినటువంటి సంస్కారం ఏమీ లేని కారణం చేత జీవ చైతన్యము కూడా ఉపసంహరింపబడుతుంది తాత్కాలికంగా. ఇక చైతన్యముగా మిగిలిపోతుంది, ప్రస్తుతమైనటువంటి చైతన్యముగా మిగిలిపోతుంది ఆ కాసేపును. అప్పుడు ఈ మానసిక శరీరం యొక్క పని వ్యక్తమవుతుంది. ఏం చేస్తుంది? ఈ భౌతికమైనటువంటి మనస్సు ఏ సంకల్ప వికల్పములతో కోరికలు కోరుతుందో అది తెలుసుకుంటున్నాడు వ్యక్తి వికమానుభవంలో. అదేవిధంగా గాఢ నిద్ర అనుభవిస్తున్నటువంటి స్థితులన్నీ ఇంద్రియములు, మనస్సు, చైతన్యము నిద్రావస్థలో ఉన్నటువంటి అనుభవ స్థితిలో కూడా తాను మెలుపుగానే ఉన్నాడు. తన సరంజామ అంతా కూడా ఉపసంహరింపబడింది, విశ్రాంతి తీసుకుంటుంది. అయినప్పటికీ తాను మెలుపునే ఉంటున్నాడు. తాను మెలుపున్నటువంటి అనుభవంలో తన యొక్క మానసిక శరీరమును ఆయన తెలుసుకోగలుగుతున్నాడు. అప్పుడు తెలుస్తుంది ఏ వ్యక్తికి అయినప్పటికీ కూడా తనకి ఈ భౌతిక సూక్ష్మ శరీరముల మాదిరిగానే మానసిక శరీరం కూడా ఉంది అని అప్పుడు తెలుసుకోగలుగుతాడు. అంటే భౌతిక మనస్సు ఉన్నదని ఎలా తెలుసుకుంటున్నాడు? సంకల్ప వికల్పముల ద్వారా, ఆలోచనల ద్వారా, కోరికల ద్వారా.
అదేవిధంగా ఇక్కడ మానసిక శరీరమును తెలుసుకుంటున్నాడు. ఏ విధంగా తెలుసుకుంటున్నాడు? ఈ మానసిక శరీరము తన చిత్తవృత్తి దాక్కుని ఉండేటువంటి చిత్తవృత్తులను, సంచిత కర్మలను వ్యక్తం చేసి మరణాలు అనుభవించవలసినటువంటి అనుభవములకు అనుగుణంగా ఈ చిత్తవృత్తిని, దీని యొక్క సంచిత కర్మను చైతన్యంపై ఉంచుతుంది. ఎప్పుడైతే మనస్సు ఈ చిత్తవృత్తిని చైతన్యంపై ఉంచుతుందో, నిద్రిస్తుండేటువంటి చైతన్యంపై ఉంచుతుందో, చైతన్యము నిద్ర మేల్కొంటుంది. దాంతో తాదాత్మ్యం వచ్చింది. నిద్ర మేల్కొని సంస్కారముగా ముందు లేపుతుంది. సంస్కారము చేత లేవబడినటువంటి నీవు సంస్కారానుగుణముగా నీవు జీవించగలుగుతావు. అది ఎరుకలేని అజ్ఞాన అనుభవ స్థితిలో ఇప్పుడు నిరంతరము మీ అందరికీ జరుగుతుండేటువంటి కార్యక్రమం. దివ్య నామస్మరణ గాఢ నిద్రలో సైతము నిలుపుకుని ఎరుకతో నామస్మరణ చేయగలుగుతాడో ఆ వ్యక్తి ఈ మానసిక శరీరము వ్యక్తం చేసినటువంటి ఈ సంచిత కర్మను తన జ్ఞానాగ్ని చేత దగ్ధము చేసి దాని వినియోగం లేకుండా చేసుకోగలుగుతాడు. అలా వినియోగం లేకుండా చేసుకున్నటువంటి ఆ స్థితిలో చైతన్యమును మేల్కొల్పుకుంటాడు. మేల్కొల్పినటువంటి చైతన్యము నీ యొక్క ఇచ్ఛానుగుణ్యముగా నీ వాంఛితం ఏంటి? భగవదానుభూతిని పొందాలి, భగవదానుగ్రహాన్ని పొందాలి, అందుకు అవసరమైనటువంటి దైవీ జీవితాన్ని జీవించాలి. అలా జీవింపజేసేటువంటి చైతన్యము నిన్ను మేల్కొల్పుతుంది. అప్పుడు నీవు దేవునిగా జీవించగలుగుతావు. దేవుని వాక్యానుగుణముగా జీవిస్తున్నానన్నటువంటి ఎరుకతో నీవు జీవించగలుగుతావు. ఆ విధముగా జీవిత సర్వస్వము కూడా మార్పు చేస్తుంది. ఈ క్రమం అంతా సాధనలో చెప్పబడినటువంటిది, ధ్యానములో చెప్పబడినటువంటిది, ధ్యానము ద్వారా నీకు లభించబడుతుంది. ఈ అనుభవము, ఈ అనుభవ జ్ఞానము, ధ్యానం అనేటువంటి ప్రక్రియ, ధ్యానం అనేటువంటి సాధన అవసరము లేకుండానే దేవుని యొక్క పరిపూర్ణమైనటువంటి విశ్వాసము నీవు కలిగి ఉండి దేవుని అనుగ్రహమును అనుభూతిని పొందాలి అనేటువంటి తితిక్ష నీవు కలిగి ఉన్నట్లయితే ఆ ముముక్షత్వముతో సద్గురువు సమీపించినప్పుడు సద్గురువు యొక్క దివ్యానుగ్రహము ఏం చేస్తుందంటే వీటిని ఆటంకపరిచేటువంటి సమస్తమును కూడా రహితపరిచేస్తుంది. లేమితనమే స్వభావంగా కలిగినటువంటి సర్వమును ఉన్నది సత్యమైనటువంటి ప్రాంతంలో జీవిస్తుండేటువంటి నీ అనుభవంలో లేనిదైపోతుంది. నీవు ఆత్మగా మిగిలిపోతావు. నేను ఆత్మగా ఉన్నాను, నేను ఆత్మగా ఉన్నాను అని ఒకసారి తగ్గకపోయే మెదడు కూడా ఆకస్మికంగా నడిచేటప్పటికీ నువ్వు శాశ్వతంగా ఆత్మవయ్యే ఉంటావు. నువ్వు శరీరం భ్రమింప చేయలేదు, నీ మనసు భ్రమింప చేయలేదు, నువ్వు ఏ ప్రవృత్తి కూడా నీ దగ్గరికి చేరలేదు. ఆత్మ నుండి ఆత్మగానే నీవు జీవించేటువంటి అవకాశాన్ని ఇస్తుంది. అదే ఇక్కడ మెహబాబా తెలియజేస్తున్నాడు. అనంత ప్రజ్ఞను వ్యక్తం చేయడానికై సద్గురువు తన అనంత జ్ఞానము వినియోగిస్తాడు. అనంత ప్రజ్ఞను వ్యక్తం చేయడానికై సద్గురువు తన అనంత జ్ఞానమును వినియోగిస్తాడు. అనంత జ్ఞానము దేనికి సంబంధించింది? తన జ్ఞానము అనంత జ్ఞానము. అనంత జ్ఞానమై నేను ఉన్నాను అనేటువంటి అవకాశం సద్గురువుది. అనంత అవిభాజ్య ప్రజ్ఞలై ఉన్నాను అనేటువంటిదే సద్గురువు యొక్క అనుభవం. ఏమిటి అనంత జ్ఞానం అంటే? ఈ సమస్త విశ్వములకు సంబంధించినటువంటిది. ఆ విశ్వములో ఉండేటువంటి సమస్త జీవకోటికి సంబంధించినటువంటిది. ఆ జీవకోటి అనుభవించేటువంటి సమస్త అనుభవముల గురించి ఈ సమస్త జ్ఞానము సద్గురువు కలిగి ఉంటాడు కనుక
ఏ ముముక్షువు తన చెంతకు చేరి ఉన్నాడో ముముక్షత్వంతో ఆ ముముక్షువుకు ఏ విధమైనటువంటి సహాయము ఆ ముముక్షువు వాంఛిస్తున్నాడో అది సత్యములకు సంబంధించిందా, ప్రాంతికి సంబంధించిందా, లేదా లౌకికములకు సంబంధించిందా, ఆధ్యాత్మికములకు సంబంధించిందా అనేటువంటి ఆ జ్ఞానం పరస్పరించుకొని ఆ ముముక్షువుకు అవసరమైనటువంటి రీతిలో ముముక్షువు అవసరమేంటి? దేవుడే కావాలి, దేవుడే అవసరం. అంచేత ఆ దైవీ అనుభూతికి ఆటంకపరిచే సమస్తమును కూడా తన యొక్క అనంత జ్ఞానంతో రైతు చేస్తాడు ప్రజ్ఞాశాలి అయినటువంటి సద్గురువు. ఎందుకంటే ఆయన పరిష్కరించలేనటువంటి, నశింపు చేయలేనటువంటి విపరీత సంస్కార సమస్య ఏదో ఉండదు కనుక అనంత ప్రజ్ఞను వ్యక్తం చేయడానికి సద్గురువు తన అనంత జ్ఞానం వినియోగిస్తాడు కనుక ఆయన ఆత్మ యొక్క కైంకర్య స్థితిని, అది ఆత్మ యొక్క కైంకర్య స్థితిని ఒక వ్యక్తి, ఒక మనుషుడు సద్గురువు ముందు నిలిచి ఉన్నాడు అంటే, సద్గురువు చెంతకు వచ్చి ఉన్నాడు అంటే ఆ వ్యక్తిగా చూడడు, సద్గురువు ఆత్మగానే చూస్తాడు. ఎందుకంటే అతని యొక్క అనుభవంలో శరీర ప్రాణ మనసులకు విలువ లేదు, ఉనికి లేదు. ఆత్మకే విలువ ఉన్నది, ఆత్మకే ఉనికి ఉన్నది. అంచేత ఆత్మగానే చూస్తాడు. ఆ ఆత్మ తన స్వీయ అనుభవానికి అయితేనేమి, దైవీ అనుగ్రహానికి అయితేనేమి, దైవీ అనుభూతికి అయితేనేమి ఏ ఆటంకములు కలిగి వీటి చేత బంధింపబడి జీవిస్తున్నాడు ఈ ఆత్మ అనేటువంటి దృష్టితో ఆ ఆత్మ ఈ యొక్క కైంకర్య స్థితిని వచ్చి కూర్చున్నాడంటే వేళమేరిగా వచ్చి కూర్చోవడం కాదు, కైంకర్యమై అంటే సర్వార్పణని విధేయతతో అక్కడ వచ్చి కూర్చోవడం అనేటువంటిది ఆయన తెలుసుకున్న పిదప ఆత్మ యొక్క కైంకర్య స్థితిని అనగా నివేదనను నివేదించేస్తున్నాడు. సద్గురువుకి అక్కడికి వచ్చి కూర్చొని తన శరీరమును, ప్రాణమును, మనస్సును సర్వము కూడా ఆయన పాదముల చేత సద్గురువుకు నివేదించేస్తున్నాడు. ఇంకేం వినాయకులు లేకుండా అటువంటి వ్యక్తి ఆత్మగా జీవించడానికి, ఆత్మానుభవంతో ఆత్మగా జీవించడానికి, దైవానుగ్రహం పొందడానికి ఈ సద్గురువు సహాయం చేస్తాడు. ఈ మేల్కొల్పు ఈ ప్రక్రియలో యుగావతారుడైనటువంటి మెహర్ బాబా తాను మేల్కొల్పడానికి వచ్చాను, బోధించడానికి రాలేదు అని తెలియజేశాడు. నేను బోధించడానికి కాదు వచ్చింది, మేల్కొల్పడానికి వచ్చాను. బోధించడానికి రాలేదు అంటూనే మేల్కొనడానికి అవసరమైనటువంటి బోధనను నేను చేశాడు. వ్యక్తి మేల్కొనడానికి అవసరమైనటువంటి బోధనలు అన్నీ చేశాడు, సందేశాలన్నీ ఇచ్చాడు, ఏమీ తాపరికములు లేకుండా. కానీ మేల్కొల్పేది తాను కాదు, మేల్కొల్పేది తాను కాదు. తన అప్రాణ చైతన్యమును ఎరుకతో ధరించి ఉపయోగించుకోగల సమర్థుడైనటువంటి సద్గురువునే మేల్కొల్పాలి. అంతే తప్ప అవతార్ మేల్కొల్పడు. ఆయన వచ్చింది మేల్కొల్పడం కోసమే. అయినప్పటికీ కూడా అన్నిటితోనూ అందరితోనూ తాదాత్మ్య చెంది ఒక్కటై ఉండేటువంటి వ్యక్తి ఎలా మేల్కొల్పుతాడు? దాన్ని సూచించడానికి మేరపడ ఒక సహవాస కార్యక్రమంలో వ్యక్తం చేశాడు. ఏమిటంటే, నేను మీ మధ్యకు వచ్చి ఉన్నాను అని అంటే నీవు మాయ అనేటువంటి నిద్రలో ఉన్నావు, లేనిది ఉన్నది అనేటువంటి భ్రమతో నేను జీవిస్తున్నావు. ఈ విధంగా నేను స్వప్నానుభవం, మాయా స్వప్నానుభవములు జీవిస్తున్నటువంటి నీ మధ్యకు
నేను స్వప్న పాత్రధారినై వచ్చి ఉన్నాను. అంచేత ఈ స్వప్న పాత్రధారి స్వప్నములో తాకబడినటువంటి వ్యక్తి ఎన్ని ఉపన్యాసాలు ఇచ్చి ఇదంతా ఎంత అసత్యము అని చెప్పినా నీవు ఆ భ్రాంతి నుండి తొలగించుకోలేవు. ఎంతో కష్టానుభవాన్ని, నిష్ఠురమైనటువంటి బాధానుభవాన్ని అనిపిస్తున్నావు స్వప్నములో. వీకుల్లో ఎలా అయితే అనుభవిస్తావో స్వప్నములో కూడా స్వప్న శరీరంతో తాదాత్మ్యం చెంది అదే అనుభవం నీకు అనిపిస్తావు. అటువంటి నిష్ఠురమైనటువంటి బాధానుభవంలో నీవు ఉన్నప్పుడు, బాధను అనుభవిస్తున్నప్పుడు స్వప్నములో మెహర్బావ తాచబడి అబ్బాయి ఇదంతా ఏమీ లేదు ఒకటిది, కాసేపు మేలుకుంటే ఇదంతా ఏమీ లేదు, నువ్వేం వ్యాధులు పడద్దు, బాధపడద్దు, సంతోషంగా ఉండు అంటే ఆ బాధానుభవం నుండి ఎలా విముక్తి పొందగలడు మేలుకుంటే తప్ప. అంచేత నేను ఈ స్వప్నానుభవంలో నేను స్వప్న పాత్రనై వచ్చి ఉన్నాను. ఈ బోధనని బోధ చేయనంటూనే నువ్వు మేల్కొనడానికి అవసరమైనటువంటి ఈ బోధనలన్నీ, సందేశాలన్నీ ఇచ్చి ఉన్నారు. మరి ఎవరు మేల్కొలుపుతారు? ఏ దేవదేవుడు పరమాత్మ వ్యక్త బ్రహ్మమై అవతరించి తన విశ్వ కార్యక్రమంలో ఈ మేలుకొలుపు అనేటువంటి ఈ విధానమును తన కార్యక్రమంలో ఉంచుకుని ఆ ఇంప్రెషన్స్ తో మీరు ఉండేటువంటి చైతన్యమును విడిచి ఆయన వెళ్ళిన సందర్భంలో ఆ అవతార చైతన్యమును ఎవరు ధరించి ఉండి ఆ ఎరుకతో దాన్ని వినియోగించుకోగలిగేటువంటి సమర్థుడైనటువంటి సద్గురువు మేల్కొల్పగలడు. మేల్కొల్పే పని సద్గురువుదై ఉన్నది. ఎందుకంటే అవతారులాగా అన్నిటితోనూ అందరితోనూ తాదాత్మ్యత చెంది ఉండడు. కలిసిమెలిసి ఉంటున్నట్లుగా నటిస్తాడే తప్ప ఎవరితోనూ దేనితోనూ సంబంధపడి ఉండడు. అన్నిటికీ అందరితోనూ సాక్షిగానే ఉంటాడు. సాక్షిత్వ అనుభవము సద్గురు యొక్క నిజ స్వభావ స్థితి. అలా మెరుపుగా ఉండేటువంటి వ్యక్తి నిద్రావస్థపై బాధానుభవం పొందుతూ దొరికిపోతూ ఉంటే స్నేహితుడిగా దగ్గరికి వచ్చి అయ్యో పాపం ఏ పీడకాలు అనుభవిస్తున్నాడో అని చెప్పి తట్టు నింపినట్లయితే వెంటనే లేచినటువంటి వ్యక్తికి ఇంక ఈ స్వప్నంలో అనుభవిస్తున్నటువంటి బాధ లేదు, ఈ స్వప్న ప్రపంచము లేదు, ఏమీ లేదు. హాయిగా లేచి కూర్చుంటాడు. కూర్చుని ఇదంతా కళ అనుకుంటాడు. ఈ కళలో ఎంత బాధపడ్డాను అనుకుంటాడు పాపం. అలాగా ఈ మాయ అనేటువంటి మాయ అనుకోకుండా ఈ మాయలో జీవిస్తుండేటువంటి ఈ పదాత్మలను విముక్తం చేయడానికి సద్గురువులు ఉద్దేశింపబడతారు. వారి కార్యక్రమం అదే ఉన్నది. ఈ కారణం మెహర్బాబా తన యొక్క విశ్వ కార్యక్రమ నిర్వహణ బాధ్యత ముగించుకున్న తర్వాత ఆ బాధ్యత సద్గురువు స్వీకరించి సద్గురువు ఈ మేల్కొల్పు విధానంలో మానవాడిని ఈ బద్ధాత్మలను మేల్కొల్పుతారు. ఆ మేల్కొల్పడం అనేటువంటిది తాను సద్గురువు ప్రజ్ఞాశాలి అయి మేల్కొల్పుతాడు. ప్రజ్ఞాశాలి అయి తన యొక్క అనంత జ్ఞానమును పురస్కరించుకుని అనంత జ్ఞానముతో అంటే వ్యక్తి యొక్క పూర్వకర్మలన్నీ కూడా ఆత్మ సంబంధమైనటువంటి ఆత్మ ఎన్ని జన్మలో ఏ అనుభవాలు పొందిందో, ఏ అనుభవాల ద్వారా చేయకూడని పనులు చేసిందో ఇవన్నీ కూడా తన యొక్క అనంత జ్ఞానంలో త్యాగకరమైపోతుంది. యోగులకు ఆయన యొక్క అనుభవంలో అదంతా తెలుసున్నప్పటికీ కూడా తాను తెలుసుకుంటున్నటువంటిది ఏమిటి అంటే తన సహాయమును వాంఛించేటువంటి ఈ ఆత్మ తనకు కైంకర్యమైనదా లేదా, ఏ మినహాయింపులు లేకుండా తనకు అర్పణ అయిపోయిందా లేదా ఈ ఆత్మ. అలాగా అర్పణ అయిపోయింది అనేటువంటి ఎరుక తనకు కలిగినప్పుడు, ఆ నిర్ధారణ తనకు తెలిసినప్పుడు ఇక ఆ ఆత్మపరముగా తాను చేయలేనటువంటి పనితో ఏమీ లేదు. ఏ సహాయాన్నైనా ఆయన
చేయగలుగుతాడు. అది ఇక్కడ మెహర్ బాబా వివరించినటువంటి వివరణ. ఈ మూడు ప్రపంచములు తన అనంత మనస్సు నుండి ఉద్భవిస్తున్నట్లుగాను ఎవరు ప్రజ్ఞాశాలి యొక్క అనుభవం చెప్తున్నారు. ఈ మూడు ప్రపంచములు తన అనంత మనస్సు నుండి ఉద్భవిస్తున్నట్లుగాను ఈ ప్రపంచము అంతులేని తదితర విశ్వములు ఎప్పుడు తన ముందే తన పాదముల చెందనే ఉన్నట్లుగాను దర్శిస్తూ ఉంటాడు. ఒక చిత్రకారుడు, మెహర్ బాబా ప్రేమకుడైనటువంటి చిత్రకారుడు, వెస్టర్న్ లవర్, మెహర్ బాబా లవర్, ఆయనగా చిత్రం వేసాడు పటం. ఈ యొక్క లోకములన్నీ కూడా పరిభ్రమిస్తుండేటువంటి లోకములన్నీ కూడా మెహర్ బాబా యొక్క పాదముల చెంత ఉండడం, పాదముల కిందే మెహర్ బాబా వారి యొక్క పాదముల కింద ఈ విశ్వమందరూ కూడా పరిభ్రమిస్తున్నట్టుగా ఆయన చక్కగా చిత్రించాడు. చాలా మంది చూసే ఉంటారు ఆ చిత్రపటాన్ని. అంతులేని తదితర విశ్వము ఎప్పుడూ తన ముందే తన పాదముల చెంతనే ఉన్నట్లుగా దర్శిస్తూ ఉంటాడు. అనంతంగా ప్రజ్ఞాశాలి అయినందున ఆయన పరిష్కరించలేని, నశింపు చేయలేని, విప్పలేని సంస్కార సమస్య ఏది ఉండదు. మానవ రూపంలోని అనంత ప్రజ్ఞగా, ఉత్తమునిగా సద్గురు సమస్త జ్ఞానమును, సమస్త శక్తిని, సమస్త ఆనందమును అనుభవిస్తాడు. విశ్వ మనస్సు, మహాకారణ మనస్సుకు సంబంధించిన అనంత ప్రజ్ఞను వ్యక్తం చేయడానికై సద్గురు అనంత జ్ఞానమును, తన అనంత జ్ఞానమును వినియోగిస్తాడు. ఇప్పుడు సంక్షేమంలో ఉండేటువంటి సమస్య, మనమంతా మెహర్ బాబా ప్రేమికులము. మెహర్ బాబాను ఇష్టదైవముగా, అవతారణగా విశ్వసించి ఆయన్ని ప్రేమిస్తూ ఆయన ప్రేమలో జీవిస్తున్నటువంటి వాడు. ఇప్పుడు ఆ మెహర్ బాబా సద్గురువుని గురించి ఇంత వివరంగా తెలియజేస్తూ శ్రేయిస్తుండేటువంటి ఈ స్థితిలో మనకు మెహర్ బాబా ప్రధానమా, సద్గురు ప్రధానమా, అవతార ప్రధానమా, సద్గురు ప్రధానమా? ఇక్కడ ఏమంటున్నాడు, పూర్తిగా కైంకర్యం అయిపోవాలి సద్గురువుగా అంటున్నాడు. అక్కడ మెహర్ బాబా తన అవతారగా తన కార్యక్రమ నిర్వహణ చేస్తుండేటువంటి రోజుల్లో తనను ప్రేమించమన్నారు, తనకు విధులై ఉండమన్నారు, తనకు పూర్తిగా కైంకర్యం అయిపోమన్నారు, శరణులు అయిపోమన్నారు. ఇక్కడ మేలుకొల్పు దగ్గరకు వచ్చేటప్పటికీ నువ్వు మేలుకొనడం అందుకు అవసరముగా సద్గురువుకి పూర్తిగా కైంకర్యం అయిపో అంటున్నారు. ఈ విధంగా ఈ సమస్య ఎదురైనటువంటి మన సోదరి సోదరులు ఏ విధంగా దీన్ని పరిష్కరించుకొని భగవంతుని యొక్క, అవతారం యొక్క, సద్గురు యొక్క సహాయాన్ని పొందగలుగుతారు? తెలియజేసినటువంటి ఈ ద్వంద్వ సంబంధమైనటువంటి విషయాన్ని ఎలాగా ఏకొన్ముఖపరిచి మీరు అవగాహన చేసుకున్నారు? మీరంతా అనుకుంటున్నటువంటి పద్ధతిలో మీరు వ్యక్తం చేసినట్లయితే మీ అభిప్రాయాలని సాధారణంగా అందరూ అపార్థం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. మెహర్ బాబా సద్గురు శ్రీ మెహర్ చైతన్యజీ ఒక పేరు కాదు, ఒకటే అని అన్నా. అయితే శ్రీ మెహర్ చైతన్యజీ మెహర్ బాబాయా, మెహర్ చైతన్యజీ మెహర్ బాబా కాదు అన్నప్పుడు మరి మెహర్ బాబాకు శ్రీ మెహర్ చైతన్యజీకి భేదము లేదు అనడంలో అర్థమేమన్నది? ఆ విధంగా చెప్పినా అపార్థం చేసుకునేటువంటి అవకాశం ఉన్నది, ద్వంద్వం ఉన్నది. ఇక అవతారే సద్గురువుగా పనిచేస్తున్నారు, అవతారే సద్గురువుగా పనిచేస్తున్నారు. అందుచేత అవతారకి సద్గురువుకి
మాకు భేదం లేదు, ఇది ఒకటే అని చెప్పిన అపార్థం చేసుకుంటారు. అవతార్ ఆయన యొక్క స్థితి ఎటర్నల్ స్టేట్, శాశ్వతమైనటువంటి స్థితి. అవతారుగా చేయలేక సద్గురువుగా చేస్తున్నాడా? సద్గురువు అవతార కార్యక్రమం చేపట్టి అవతారానికి సహాయం చేస్తున్నాడా సద్గురువు? ఈ విధంగా అవతారు, సద్గురువు, మెహర్ బాబా, సద్గురు శ్రీ వెంకటేశ్వరజీ అనేటువంటి ఈ నామములతో, ఈ పేర్లతో, ఈ రూపములతో మీరు తెలియజేసేటువంటి మీ అభిప్రాయాలన్నీ కూడా దోషభూయిష్టమైనటువంటివి. ఇవన్నీ కూడా వాస్తవాన్ని చెప్పలేనటువంటివి. మెహర్ చైతన్య నికేతన్ సభ్యులుగా ఉన్నటువంటి మీరందరూ, స్త్రీ పురుషులందరూ కూడా జాగ్రత్తగా ఈ విషయాన్ని అవగాహన చేసుకోవాలి. ముందు మీరు స్పష్టంగా ఈ అవగాహన చేసుకోవాలి. అప్పుడు మాత్రమే ఈ అవగాహనతో ఇతరులకు మీ స్థితి, అవతారంతోనూ మీకు ఉండేటువంటి సంబంధము, మీరు అవగాహన తెచ్చుకొని ఇతరులకు తెలిపే సందర్భం వచ్చేటప్పటికీ ఇక ఏ విధమైనటువంటి భేదభావము ఉండదు. సక్రమమైనటువంటి రీతిలో అర్థం చేసుకోగలుగుతారు. చైతన్యము ఇప్పుడు ఒకటే, చైతన్యము ఎప్పుడు ఒకటే, అది ఎప్పుడూ అవిభాజ్యమయ్యే ఉన్నది. దైవమునకు స్వీయ దైవీ ఆనుభవము కొరకు అవిభాజ్యమైనటువంటి ఒకటైనటువంటి చైతన్యము ద్విముఖముగా వ్యక్తమైనది. చైతన్యము ద్విముఖముగా వ్యక్తమైనటువంటి సందర్భంలో ఒకడైనటువంటి దేవుని రెండు చైతన్య స్థితుల యొక్క అనుభవంలో ఒకడైనటువంటి దేవుడు వ్యక్తమవుతున్నాడు. ఒకటి అనంతమైనటువంటి దైవీ చైతన్యము కలిగి ఎరుకతో నేను అదే ఉన్నాను, నేను ఏదై ఉండవలసినటువంటి అవసరమై నేను ఉన్నాను, ఉండడమే నా యొక్క సహజమైనటువంటి ఏ స్థితి అయితే ఉన్నదో అదే నేనున్నాను అనేటువంటి ఆ ఎటర్నల్ స్టేట్ ని పరిపోషింపజేసేటువంటి చైతన్య స్థితి అనంతమైనటువంటి దైవీ చైతన్య స్థితి. నేను ఏదైతే అయి ఉన్నానో ఇప్పుడు ఆ స్థితి కనుక, ఆ స్థితిలో అంటే నేను ఏదైతే ఉండవలసినటువంటి విధముగా నేను ఉన్నానో, నేను ఏది కాని స్థితిలో ఉండి నేను అయి ఉన్నానో అనేటువంటి అనుభవం కొరకు, ద్వంద్వానుభవం కొరకు, భగవంతుని యొక్క ద్వంద్వానుభవం కొరకు భగవంతుని నుండి వ్యక్తమైనటువంటి ఏకమైన అవిభాజ్యమైనటువంటి చైతన్యము ఆ చైతన్యముగా వ్యక్తమైనది. ఆ చైతన్యముగా వ్యక్తమై యావత్ సృష్టిగా అనుభవింపజేసింది దేవుణ్ణి, ఒకడైనటువంటి దేవుణ్ణి. చైతన్యము యొక్క ఒకటే అవిభాజ్యమైనటువంటి చైతన్యం యొక్క ఒక స్థితి దేవుని యొక్క నిజ అస్తిత్వమును పరిపోషింపజేస్తూ దేవుడు ఏదైతే ఉన్నాడో దానినే నిలుపుతుంది ఎటర్నల్గా, శాశ్వతముగా. అది ఇన్ఫినిట్ డివైన్ కాన్షియస్నెస్. ఇక అదే నుండి ఏది తాను కాదో ఆ స్థితిని అనుభూత చేయడానికి ఆ ఉద్యోగ చైతన్యము, అవిభాజ్య అనంతమైనటువంటి చైతన్యము ఇన్ఫినిట్ అన్కాన్షియస్నెస్ గా వ్యక్తమై దేవుణ్ణి సృష్టిగా వ్యక్తం చేసి సృష్టిగా జీవింపజేసింది. సృష్టి సమస్తముగా ఒకడైనటువంటి అవిభాజ్యుడైనటువంటి దేవుణ్ణి. ఈ అన్కాన్షియస్నెస్, ఈ అచైతన్య స్థితి అనేకముగా అనేక స్థితులలో భాషికమైనటువంటి అనుభవాన్ని
దేవుని చేత అనుభవింపజేసి ఇది కాదు ఇది కాదు నేను అదే ఉన్నాను, అదే ఉన్నప్పుడు నేను ఇది కాదు ఇది కాదు ఇది కాదు ఇది కాదు అంటూ తనని అనుభవింపజేసుకుంటూ చివరికి తీసుకెళ్ళిపోయి ఇంకా ఇది అది చెప్పడానికి ఏమి మిగిలి ఉన్నటువంటి నిర్వహణ అనుభవ స్థితిలో ఈ చైతన్యము ఈ అచైతన్యము వాళ్ళ పాత్ర ముగించుకొని నిర్గమించేస్తుంది. నిర్గమించిన తర్వాత అది ఒకే ఒక చైతన్యము, ఇన్ఫినిట్ డివైన్ కాన్షియస్నెస్. ఆ ఇన్ఫినిట్ డివైన్ కాన్షియస్నెస్ అది ఎప్పుడు కూడా ఈ భగవంతుని యొక్క అస్తిత్వంతో కూడి అస్తిత్వ అనుభవాలన్నిటికీ సాక్షిభూతమై ఉన్నటువంటి కారణం చేత ఈ చైతన్యము ఎరుకతో భగవంతునిగా వ్యక్తం చేసింది. వ్యక్తం చేయడమే కారణంగా భగవంతునిగా అనుభవింపజేసింది. నేను భగవంతుడను అని వ్యక్తపరచడానికి అవకాశాన్ని ఇచ్చింది ఇన్ఫినిట్ డివైన్ కాన్షియస్నెస్. ఆ భగవంతుడు ఇన్ఫినిట్ డివైన్ కాన్షియస్నెస్ దివ్య చైతన్య అనుభవంతో నేను భగవంతుడను అనేటువంటి అనుభవం ఎరుకగలిగి ఉండేటువంటి ఈ స్థితి యొక్క అనుభవంలో ఉపాధిగతుడై ఉన్నప్పుడు ఉపాధిలో ఏదో అనుభవము, స్వప్న అనుభవము, సుషుప్తి అనుభవము అంటే స్వప్న సుషుప్తి అనుభవములను అనుభవింపజేసేటువంటి సందర్భంలో ఈ అచైతన్యము ఏ విధమైనటువంటి పాత్రలను పరిపోషించుకుంటూ పాక్షికమైనటువంటి అనుభవములతో అనుభవింపజేస్తూ ఒకే ఒక జీవుడిని, ఒకే ఒక ఆత్మను వివేకంలో ఉన్నాను, స్వప్నంలో ఉన్నాను, సుషుప్తిలో ఉన్నాను అనేటువంటి అనుభవములతో కూడినటువంటి ఎరుకనిస్తూ ఈ చైతన్యము 3 పాత్రలు పోషిస్తుంది. ఒకటైనటువంటి చైతన్యము 2 పాత్రలను పరిపోషిస్తూ అచైతన్య స్థితిలో ఉండేటువంటి చైతన్యము మళ్ళా మానవ ఉపాధిలో ఉండేటువంటి దైవము ఈ 3 పాత్రలను వహించవలసినటువంటి అవసరం ఉన్నదో అదే విధముగా వేకువ స్వప్న సుషుప్తి అవస్థలని అనుభవింపజేస్తుంది. ఇన్ని అనుభవ స్థితులను అనుభవింపజేసిన ఆ చైతన్యము ఒకటే, అది అచైతన్య స్థితి. ఈ అచైతన్య స్థితి తన పాత్ర ముగించుకుని అనంత చైతన్యమై ఏ అనంత చైతన్యము ఇప్పుడు ప్రస్తుతం ఏ అనంత దైవీ చైతన్యం వ్యక్తమై దేవుడు నేను అదే ఉన్నాను అనేటువంటి దేవుడిని నేను దేవుడిని అయ్యే ఉన్నాను అనే సందేహం లేదు. నేను దేవుడిని అయ్యే ఉన్నాను, దేవుడిని నేను తప్ప మరొకటి ఏమీ లేదు అనేటువంటి అనంత అనుభవాన్ని, అనంత జ్ఞానానుభవాన్ని పొందినటువంటి ఆ భగవంతునిగా దేవునికి ఈ చైతన్యము సహాయపడినది. ఈ చైతన్యం యొక్క సహాయంతో దేవుడు తనను తాను దేవుడిగా వ్యక్తమవడమే కాదు, దేవుడిగా అనుభవించడమే కాదు, నేను దేవుడిగా ఉన్నాను అనేటువంటి ప్రకటన చేయగలిగాడు దేవుడు. అటువంటి దేవుడు వ్యక్త బ్రహ్మమై వ్యక్త బ్రహ్మానుభవంతో ఈ సర్వ సృష్టిని ఉద్ధరించడం కోసము, ఈ సృష్టిలో ఉన్నటువంటి చరాచరాత్మకమైనటువంటి సమస్తమును ఉద్ధరించడం కోసము, అదేవిధంగా మానవాత్మలను వాటి నిజ గమ్యములను చేర్చడానికి అవసరమగా ఈ వ్యక్త బ్రహ్మానుభవంతో ఆ దేవదేవుడు, ఆ భగవంతుడు మానవ రూపధారుడై అవతరించుకున్నాడు. అవతరించినటువంటి అవతార పురుషునిగా పరిపోషింపజేసేటువంటిది ఇన్ఫినిట్ డివైన్ కాన్షియస్నెస్. ఈ అనంతమైనటువంటి దైవీ చైతన్యమే ఆ దేవదేవుణ్ణి మానవుడిగా జీవింపజేసింది. మానవుడిగా జీవింపజేస్తూనే ఏకకాలమందు నేను దేవుడిగా ఉన్నాను అనేటువంటి ఎరుక నిలుపుకునేటట్టుగా కూడా సహాయపడినది ఈ ఇన్ఫినిట్ డివైన్ కాన్షియస్నెస్.
ఎప్పుడైతే దేవుని పరముగా ఈ అనంత దైవీ చైతన్యము దేవుని పరముగా వ్యక్తమై దేవుణ్ణి వ్యక్తం చేయడమే కాకుండా దేవుణ్ణి దేవుడుగా అంకింపు చేయడమే కాకుండా నేను దేవుడను అని ప్రకటించడానికి సహాయపడేవి ది ఇన్ఫినిటీ డివైన్ కాంప్లెక్స్. ఆ దేవుడు వ్యక్త బ్రహ్మమై అవతారుగా అవతరించిన సందర్భంలో ఆ అవతారుగా జీవింపజేసినటువంటిది ఈ ఇన్ఫినిటీ డివైన్ కాంప్లెక్స్. ఆ రూపధారి అయినటువంటి అవతారుగా జీవింపజేసినటువంటిది డివైన్ ఇన్ఫినిటీ కాంప్లెక్స్. ఈ దివ్య అనంతమైనటువంటి చైతన్యము ఆ దేవుడు అవతరించి తన యొక్క అవతార కార్యక్రమములను నిర్వహించే సందర్భంలో సాధారణ మానవుడు తన నిత్యకృత్యములు నిర్వర్తిస్తుండేటువంటి సమయంలో తన నిత్య కార్యక్రమాలు తన విద్యుత్ ధర్మాలను నిర్వర్తిస్తుండేటువంటి సందర్భంలో తన చైతన్యము తన జీవుడు చైతన్యము ఈ అనుకోపం ముద్దలు ఎలా అయితే వేసుకుంటుందో అనుకోపం ముద్దలు వేసుకుని మరొకరిని అనుకోవడానికి ఎలాగైతే ఆధారమై ఉంటుందో అదే విధముగా దేవుణ్ణి అవతారుగా జీవింపజేసినటువంటి అవతారుగా అనుభవింపజేస్తున్నటువంటి అవతారుగా తన విశ్వ కార్యక్రమము నిర్వర్తింపజేయడానికి సహకరిస్తుండేటువంటి ఆ ఇన్ఫినిటీ డివైన్ కాంప్లెక్స్ పై ఈ అవతారం చేసేటువంటి కార్యక్రమం ఆ నిర్వహించేటువంటి కార్యక్రమం యొక్క ఇంప్రెషన్స్ ముద్రలను ధరిస్తూ ఉన్నది ఇన్ఫినిటీ డివైన్ కాంప్లెక్స్. ఈ అవతార కార్యక్రమ సంబంధమైనటువంటి అనుభవ ముద్రలను కలిగి ఉన్నటువంటి ఈ చైతన్యము అవతార చైతన్యము అని వ్యవహరింపబడుతుంది. భౌతిక జీవితానికి అవసరముగా భౌతిక సంస్కారములు కలిగినటువంటి చైతన్యము భౌతిక సంస్కారమని, సూక్ష్మ సంస్కారములు కలిగినటువంటి చైతన్యము సూక్ష్మ చైతన్యమని, మానసిక సంస్కారములు కలిగినటువంటి చైతన్యము మానసిక చైతన్యము ఎలా అయితే వ్యవహరింపబడుతుందో ఒకటైనటువంటి చైతన్యము. అదేవిధంగా ఇక్కడ అనంత దైవీ చైతన్యము భగవంతుడిని మానవ రూపంలో వ్యక్తం చేయడానికి వ్యక్తపరచడానికి వ్యక్తపరిచి మానవుడిగా జీవింపజేయడానికి మానవుడిగానే కాదు దేవుడు అనేటువంటి ఆ దేవుడిని దేవుడుగాను జీవింపజేయడానికి దేవుడు అనేటువంటి ఆ వ్యక్తి అవతారగా తన విశ్వ కార్యక్రమం నిర్వర్తించేటువంటి సందర్భంలో అవతార కార్యక్రమం ముద్రను ధరించినటువంటి ఆ చైతన్యము అనంత దైవీ చైతన్యము అనంత అవతార చైతన్యముగా వ్యవహరింపబడుతుంది. పదే పదే మేహర్ బాబా చెప్తుండేవారు, నేను ఆ చైతన్యమును మీకు అనుభవిస్తుండేటువంటి ఈ శరీరం నేను కాను, మీకు అనుభవించడం కోసం మీకు మార్గదర్శిగా నేను ఉండడం కోసం నేను మీలా వ్యవహరించడానికి మానవుడు ఏ విధంగా జీవించాలి ఏ విధంగా వ్యవహరించాలి ఏ సందర్భంలో ఏ పద్ధతులను అనుసరించి తన జీవితాన్ని జీవించాలి అనేటువంటిది మీరు ముందు నిలబడడం కోసము మీకు అనిపించడం కోసము నేను ఈ రూపము ధరించి వచ్చేదే కానీ నేను ఈ శరీరం కాదు. ముఖ్యంగా అవతారం అన్నప్పుడు మెహర్ బాబా అని చెప్పబడేటువంటి శరీరం కాదు. మెహర్ బాబా అంటే ఈ శరీరం కాదు, మనకు కనిపించేటువంటి చిత్రపటాల్లో కనిపించేటువంటి శరీరము కాదు. ఎవరు మెహర్ బాబా అంటే ఇన్ఫినిటీ డివైన్ అవతారిక కాన్షియస్నెస్, అనంతమైనటువంటి దివ్య అవతార చైతన్యమే మెహర్ బాబా. ఆ ఉపాధి పరంగా ఆ చైతన్యం వినియోగపడవలసినటువంటి రీతిలో అవతారికి ఉపయోగపడుతూ అవతార కార్యక్రమం ముద్రలను ధరించి కార్యక్రమం పూర్తయినట్టుగా సాధారణ మానవుని ఎలాగైతే మేల్కొల్పుతుందో మరొక సంస్కారాలు అందించడం కోసము అదేవిధంగా అవతారుని చేత అవతార కార్యక్రమం నిర్వహింపజేసినటువంటి ఈ చైతన్యము ఆ కార్యక్రమం బాధ్యత ముగిసిన తర్వాత మరొక పాత్ర వహించవలసినటువంటి అవసరం పురస్కరించుకొని అక్కడ ఆ ఉపాధి విడిచి మరొక ఉపాధిని ఆశ్రయించుకుని ఆ ఉపాధి ద్వారా
కనుక ఈ చైతన్యం యొక్క కార్యక్రమము కొనసాగించుకుంటూ ఉంటుంది. అంచేత అక్కడ ఆ శరీరంలో విసర్జించేటువంటి అవతార చైతన్యము మరొక ఉపాసన ప్రవేశించి సద్గురువుగా వ్యవహరిస్తూ సద్గురువు యొక్క పాత్ర ఏదైతే ఉన్నదో ఈ విశ్వ ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఆ సద్గురువుగా వినియోగింపజేస్తూ సద్గురువుగా జీవింపజేస్తూ ఉండేటువంటి ఆ ఇన్ఫినిట్ డివైన్ అవతారిక కాన్షియస్నెస్ ఇప్పుడు సర్వములకు సాక్షిగా ఉండడం చేత, సర్వమును ధరించి ఉండడం చేత, సర్వమును ధరించి ఉన్న సర్వమును నిర్వహింపజేసేటువంటి సమర్థత కలిగి ఉన్నది కనుక అది కుతుబియత చైతన్యము. ద ఇన్ఫినిట్ డివైన్ కుతుబియత కాన్షియస్నెస్. శ్రీ విహార చైతన్యజీ ఎవరు అంటే ది ఇన్ఫినిట్ డివైన్ కుతుబియత కాన్షియస్నెస్. అనంత దైవీ సద్గురు చైతన్యము శ్రీ విహార చైతన్యజీ అంటే. జై బాబా.